హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏజీస్ టేస్టీ కిచెన్. డైలీ అన్నం కూర పప్పు తిని బోర్ కొడుతుందా? అయితే 20 మినిట్స్లో తయారైపోయే ఈ కొరియాండర్ రైస్ని ట్రై చేయండి. దీనికోసం ఇంగ్రీడియంట్స్ని నేను స్క్రీన్ పైన మెన్షన్ చేశాను. ముందుగా దీనికోసం ఒక మిక్సీ జార్ పెట్టుకోవాలి. ఇందులో శుభ్రం చేసి బాగా కడుక్కున్న కొత్తిమీరని ఇందులో వేయాలి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ షుగర్, తర్వాత ఒక దాల్చిన చెక్క ముక్క, 4 లవంగాలు, యాలకులు, అలాగే 2 పచ్చిమిర్చి, అలాగే 2 తరిగిన టమాటో కూడా వేసుకోవాలి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దీన్ని స్మూత్గా పేస్ట్లా చేసుకోవాలి. మనం షుగర్ ఎందుకు వేస్తున్నామంటే మనం చేసే రైస్ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది షుగర్ వేయడం వల్ల. కొద్దిగా వేసుకోవాలి షుగర్, హాఫ్ స్పూన్. అండ్ దీనికి కావాల్సిన కూరగాయలు అన్నీ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. అలాగే మనం తయారు చేసుకున్న పేస్ట్. అండ్ దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్ సోయా చంక్స్ని నానబెట్టుకోండి. ఆ తర్వాత మనకు కావాల్సిన మసాలా దినుసులని నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను చూడండి. నల్ల యాలుకలు, అలాగే గ్రీన్ యాలుక, అండ్ దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, తర్వాత షాజీరా. మీ దగ్గర ఇంకేమైనా మసాలాస్ ఉన్నా యాడ్ చేసుకోండి. అలాగే బఠానీలు, అలాగే బియ్యం, ఒక అరగంట ముందే నానబెట్టుకున్న బియ్యం. ముందుగా దీనికోసం కుక్కర్ గిన్నెను పెట్టుకోండి. ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ నెయ్యిని కూడా వేసుకోవాలి. నెయ్యిని వేయడం వల్ల టేస్ట్ చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఆ తర్వాత దీంట్లోకి ముందుగా మనం రెడీ చేసుకున్న మసాలా దినుసులు వేసుకోవాలి. షాజీరా, అలాగే బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అలాగే యాలుకలు అన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఆనియన్స్ వేపకపోతే టేస్ట్ అంత బాగుండదు. కొద్దిగా ఆనియన్స్ ఫ్రై అవ్వాలి. ఇలా కలుపుకోవాలి. పొద్దున్నే లంచ్ బాక్సెస్ ఇవ్వడానికి పిల్లలకి, హస్బెండ్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా, అన్నం పప్పు కూరలు ఇవన్నీ చేయడానికి. ఇలాంటి రెసిపీస్ అయితే ఈజీగా మనం ప్యాక్ చేసి ఇవ్వచ్చు. వితిన్ 20 to 30 మినిట్స్ ఇది రెడీ అయిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న కూరగాయలు వేయాలి. ముందుగా నేను బంగాళదుంపల్ని వేస్తున్నాను. బంగాళదుంపలు ఇలా కొద్దిగా పెద్ద సైజ్ పెట్టుకోండి కట్ చేసేటప్పుడే, లేదంటే సన్నగా కట్ చేసుకుంటే అవి కలిసిపోతాయి రైస్లో. తర్వాత క్యారెట్స్ వేస్తున్నాను. క్యారెట్స్ కూడా అంతా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి కూరగాయ ముక్కల్ని. ఆ తర్వాత కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేస్తున్నాను. నేను బీన్స్ బదులుగా క్యాప్సికమ్ వేస్తున్నాను. మీరు కావాలంటే బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే నానబెట్టిన బఠానీ యాడ్ చేస్తున్నాను నేను. మీరు కావాలంటే ఫ్రోజన్ బఠానీ కూడా తీసుకోవచ్చు దీనికోసం. ఆ తర్వాత మనం నానబెట్టుకున్న సోయా చంక్స్ని వాటర్ లేకుండా వాటర్ మొత్తం పిండేసి ఇందులో వేసేయాలి. ఇది కూడా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా ఆయిల్ ఇంకా నెయ్యి వేసాం కదా, కొంచెం మగ్గాలండి. ఇవన్నీ కూడా ఆయిల్లో మగ్గితే టేస్ట్ బాగుంటుంది. అట్లీస్ట్ ఒక 30 to 40% ఇవి కుక్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత మనం సిద్ధం చేసుకున్న పేస్ట్ ఉంది కదా, కొత్తిమీర పేస్ట్, అది కూడా వేసుకోవాలి. ఇలా స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. వీటన్నిటిలో కూడా కొద్దిగా వేగిన తర్వాత ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది వేగిన తర్వాత. ఆ తర్వాత దీనికోసం పసుపు వేసుకోవాలి కొద్దిగా, అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. మీకు సరిపడా ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత అన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యం కూడా వేసేయాలి. ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకుంటున్నానండి. మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే వాటర్ రేషియో మాత్రం కొంచెం డిఫరెన్స్ ఉంటుంది నార్మల్ రైస్కి బాస్మతి రైస్కి. ఇలా స్మూత్గా కలుపుకోవాలి, లేదంటే బియ్యం విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సైడ్స్ నుంచి కలిపితే బియ్యం విరగకుండా నీట్గా ఉంటుంది. ఆ తర్వాత దీంట్లో నేను వాటర్ పోస్తున్నాను. నేను 1కి 2 వాటర్ చొప్పున పోస్తున్నాను ఈ రైస్కి, నార్మల్ రైస్ కాబట్టి. మీరు బిర్యానీ రైస్ యూస్ చేస్తాము అంటే దానికి 1కి 1.5 వాటర్ అయితే సరిపోతుంది సరిగ్గా. అంతేనండి. తర్వాత మీరు ఉప్పు చెక్ చేసుకోండి ఒకసారి, అంతా సరిపోయిందా లేదా అని. సరిపోయిందంటే ఓకే, లేదు అంటే కొంచెం ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు, సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే కొద్దిగా తక్కువగా అనిపించింది, అందుకే నేను మళ్ళీ సాల్ట్ వేస్తున్నాను కొంచెం. ఇవన్నీ కూడా బాగా కలిసిన తర్వాత ఇంకా మూత పెట్టేసుకోవచ్చండి దీనికి. ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత మూత పెట్టేసుకోండి ఉడకడం మొదలెట్టాక. ఇలా కుక్కర్ మూతను పెట్టుకున్న తర్వాత 2 విజిల్స్ హైలో రానివ్వండి. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచేసి ఆపేసేయండి. అండ్ దెన్ రెడీ అయిపోతుంది.
ఇదిగోండి ప్రెషర్ అంతా పోయిన తర్వాత నేను తీసి చూపిస్తున్నాను ఒకసారి. ఈజీగా రెడీ అయిపోయింది. చూసారా? రైస్ ఇలా సైడ్ నుంచి కలుపుకోవాలి. లేదంటే మొత్తం ముద్దగా అయిపోతుంది రైస్ మొత్తం. ఇలా సైడ్ నుంచి కలుపుతూ చూడండి, అడుగంటకుండా నీట్‌గా వచ్చేస్తుంది. అంతేనండి. ఏ రెసిపీ అయినా సరే కుక్కర్‌లో చేసేటప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు. అండ్ దెన్ అంతేనండి. మన రైస్ రెడీ అయిపోయింది. కొరియాండర్ రైస్ సర్వ్ చేసేసుకోవచ్చు. దీన్ని రైతాతో సర్వ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీరేదైనా మసాలా కర్రీస్‌తో అయినా సర్వ్ చేసుకోవచ్చు. అండ్ ఈ రైస్ రెసిపీని మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్‌లో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.